హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను పాలీజెల్ కిట్ రివ్యూ చేయబోతున్నాను ఈరోజు. ఇది వచ్చేసి యాయోగి వాళ్ళు నాకు పంపించారండి. నిజంగా ఈ పాలీజెల్ కిట్ అన్నది నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలని అనుకుంటున్నాను, బట్ నాకు అవకాశం రాలేదు. బట్ ఈసారి నాకు ఈ బ్రాండ్ వాళ్ళు పంపించడం వల్ల నాకు ఇది యూస్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో ఇప్పుడు పాలీజెల్ అన్నది ఏంటి అసలు? పాలీజెల్ అన్నది ఒక హైబ్రిడ్ జెల్ అండి. ఇది బేసిక్లీ నెయిల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎక్స్టెన్షన్ కోసం వాడతారు. అండ్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. గ్లిటర్ పాలీజెల్స్ ఉంటాయి, థర్మల్ సెన్సిటివ్ పాలీజెల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఈ పాలీజెల్ కిట్ అన్నది ఎలా యూస్ చేయాలన్నది. సో ఎవరైతే కొత్తగా యూస్ చేయబోతున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. బట్ నేను వచ్చేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను. సో అవి నేను ఫాలో అవబోతున్నాను. ఇంచుమించుగా ఒక్కటేనండి, రెండు ఒకలాగే ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ కవర్లో ఏమున్నాయో మనం చూసుకుందాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే పాలీజెల్ కిట్ ఎప్పటి నుంచో యూస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి అవకాశం దొరికింది. ఇది వచ్చేసి స్లిప్ సొల్యూషన్ అండి. దీని ద్వారా మనం పాలీజెల్ని స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఉండాలి, లేకపోతే మనం స్ప్రెడ్ చేసుకోలేము. ఇవి వచ్చేసి పాలీజెల్ ట్యూబ్స్, 15 ml ట్యూబ్స్ అండి ఇవి. అండ్ ఒకటి వచ్చేసి టెండర్ పింక్, ఒకటి వచ్చేసి వైట్. సో నేను వచ్చేసి వైట్ పాలీజెల్ యూస్ చేయబోతున్నాను ఈ వీడియోలోని. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పాలీజెల్ యూస్ చేసి డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను మీకు. దీని తర్వాత వచ్చేసి ఇది డ్యూయల్ ఫార్మ్స్ అండి. అంటే ఇది ఒక ఫేక్ నెయిల్ లాంటిది. దీని ద్వారానే మనం జెల్ దీంట్లో అప్లై చేసి మనం ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం అన్నమాట. సో దీన్ని మనం మన నెయిల్ సైజ్ బట్టి ఫస్ట్ చూసుకోవాలి, ఏ వేల్కి ఏది సెట్ అవుతుంది అన్నది. అలాగా చూసుకొని మనం ఆ నెయిల్స్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి టాప్ కోట్ అండి, గ్లాసీ టాప్ కోట్. అండ్ వాళ్ళు నాకు 2 రకాల టాప్ కోట్స్ పంపించారు. ఒకటి వచ్చేసి మ్యాట్ టాప్ కోట్, ఇంకోటి వచ్చేసి గ్లాసీ టాప్ కోట్. అండ్ ఒక బేస్ కోట్ కూడా పంపించారండి, బట్ దాని ఉపయోగం లేదు ఈ ప్రాసెస్లోని. బట్ నేను యూస్ చేస్తాను, పంపించారు కాబట్టి. ఇది వచ్చేసి బేస్ కోట్ అండి. ఇది మ్యాట్ టాప్ కోట్ అండి ఫైనల్గా. సో ఈ వీడియోలో అయితే నేను గ్లాసీ టాప్ కోట్ యూస్ చేయబోతున్నాను. మ్యాట్ టాప్ కోట్ నెక్స్ట్ ఏదైనా ఇంకో వీడియోలో నేను ట్రై చేసి తప్పకుండా మీకు చూపిస్తాను. ఇది నెయిల్ ఫైల్ అండి. దీనివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీకు చెప్తాను తర్వాత నేను. ఇది వచ్చేసి బ్రష్ అండి. మనం ఇప్పుడు ఈ బ్రష్ ద్వారానే మన జెల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటాము. చూసారు కదండి, ఒక సైడ్ వచ్చేసి బ్రష్ ఉంది. ఇది చాలా మంచి బ్రష్ అండి, మంచి బ్రష్ని ఇచ్చారు ఈ కిట్లోని వాళ్ళు. సో పాలీజెల్ విషయానికి వస్తే బ్రష్ అన్నది మరీ హార్డ్గానే ఉండకూడదు అండ్ మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి, మధ్యలో ఉండాలి ఈ రెండిటికి. సో ఈ బ్రష్ అయితే అలానే ఉంది, చాలా మంచి బ్రష్ ఇచ్చారు, నాకైతే చాలా చాలా నచ్చింది. సో దీనికి ఇంకొక సైడ్ వచ్చేసి స్పాచులా అనేది ఇచ్చారండి. దానివల్ల పెద్ద ఉపయోగం అనేది ఏముండదు, జస్ట్ పాలీజెల్ తీసుకోవడానికి అన్నట్టు ఇచ్చారు. బట్ నేనైతే డైరెక్ట్గా ఫేక్ నెయిల్ మీదే పాలీజెల్ని అప్లై చేయబోతున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు పని పెరుగుతుంది, కొంచెం వేస్టేజ్ అనేది ఉంటుంది. అండ్
క్లీనింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకనే నేను డైరెక్ట్‌గా ఫేక్ నెయిల్ మీదే అప్లై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది యూవీ ఎల్ఈడి ల్యాంప్ అండి. ఇది లేకుండా మాత్రం పని అవ్వదు. ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఫస్ట్ టైం షూట్ చేసుకున్న క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయండి. సో నేను మళ్ళీ సెకండ్ టైము పాలీజెల్ ఎక్స్టెన్షన్ చేశాను. అది కూడా నేను వైట్ పాలీజెల్ యూస్ చేయలేదు. నేను టెండర్ పింక్ యూస్ చేశాను అనమాట. తర్వాత బేస్ కోట్ కూడా నేను అప్లై చేయలేదండి ఈ వీడియోలోని. ఆ ఫస్ట్ వీడియో ఏదైతే షూట్ చేశానో అందులో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయండి. నాకు తెలియదు ఎలా మిస్ అయ్యాయో. బట్ ఇది మళ్ళీ నేను సెకండ్ టైం చేయాల్సి వచ్చింది. సో మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలాగ మెజర్ చేస్తున్నానో. అసలు గ్యాప్స్ అనేది ఉండకూడదండి. చూస్తున్నారు కదా సైడ్లో కూడా ఏం గ్యాప్స్ లేవు. మన నెయిల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. సో నేనైతే ఒక్క నెయిల్కే చేయబోతున్నానండి. ఎందుకంటే మిగతా నెయిల్స్ అన్నీ వీక్గా ఉన్నాయి. నా థంబ్ నెయిల్కే నేను చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలన్నది. మిగతా నెయిల్స్కి నేను చేయటం లేదు. ఇప్పుడు వచ్చేసి నేను నెయిల్ బఫర్తో నా నెయిల్ బెడ్ సర్ఫేస్ని బఫ్ చేయబోతున్నాను. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే పాలీజెల్ అన్నది కరెక్ట్గా మన నెయిల్ బెడ్తో ఫిక్స్ అవ్వడానికండి. మన ఎక్స్టెన్షన్స్ అన్నది చాలా రోజుల వరకు ఉంటుంది ఈ ప్రాసెస్ వల్ల. అందుకనే నేను బేస్ కోట్ అన్నది అప్లై చేయడం లేదు. ఎందుకంటే బఫ్ చేసిన తర్వాత బేస్ కోట్ అప్లై చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, మళ్ళీ అది స్మూత్ అయిపోతుంది. అందుకనే బేస్ కోట్ అన్నది ఈ ప్రాసెస్లో మనం అవాయిడ్ చేయాలి. సో మీ నెయిల్ బెడ్ సర్ఫేస్ని చాలా జెంటల్గా బఫ్ చేసుకోవాలండి, లేకపోతే పెయిన్ వస్తుంది. ఇంకా మీ నెయిల్స్ వీక్గా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా బఫ్ చేసుకోవాలి. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా బఫ్ చేసుకోవాలి. సో ఇలాగా క్యూటికల్ పుషర్తోని మీ క్యూటికల్స్ని కొంచెం నీట్గా పుష్ బ్యాక్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీ క్యూటికల్ ఏరియా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాలీజెల్ని నేను డ్యూల్ ఫామ్ నెయిల్ మీద తీసుకుంటున్నానండి. చూసారు కదా చాలా తక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్లిప్ సొల్యూషన్ అండి. కొంచెం నేను డిప్ చేశాను నా బ్రష్ని. కొంచెం అలాగా డ్యాప్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ పాలీజెల్ ఏదైతే ఉందో దీన్ని నెమ్మదిగా పై వైపుకి మనం పుష్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. ఇంకొకసారి నేను డిప్ చేసుకున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను పై వైపుకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం థిక్గా ఉన్న ప్రాబ్లం లేదు. సైడ్స్లో మాత్రం కొంచెం థిన్గానే ఉండాలి. అలాగే కింద వైపు అంటే క్యూటికల్ ఏరియా ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా తక్కువ ఈ పాలీజెల్ అనేది ఉండాలన్నమాట. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే దీనిని మన నెయిల్ మీద అప్లై చేస్తామో అప్పుడు మనకి కొంచెం నొక్కాల్సి వస్తుంది. ఆ నొక్కినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పాలీజెల్ అనేది థిక్గా ఉంటే అంటే సైడ్స్లోని ఇంకా క్యూటికల్ ఏరియాలోని ఎక్కువగా ఉంటే అది బయటకు వచ్చేస్తుందండి నొక్కిన వెంటనే. సో అందుకనే అక్కడ మనం కొంచెం థిన్గా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం నొక్కినా అది బయటకు రాదన్నమాట. సో అందుకనే నేను అక్కడ కొంచెం సైడ్స్లోని ఇంకా క్యూటికల్ ఏరియా ఎక్కడైతే వస్తుందో అక్కడ కొంచెం థిన్గా మనం అది స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఎక్కువ ఉన్న పెద్ద ఇబ్బంది అనేది ఏముండదు. సో ఇప్పుడు ఈ డ్యూల్ ఫామ్ని తెచ్చి నెయిల్ మీద పెట్టి జెంటల్గా ప్రెస్ చేయాలండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. సో ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది మీరు గట్టిగా కానీ ప్రెస్ చేస్తే. నెమ్మదిగా ప్రెస్ చేసిన తర్వాత 20 సెకండ్స్ అలాగే పట్టుకొని ఉంచాలి. ఇప్పుడు ఇలా లోపల వైపుకి కూడా మనము పాలీజెల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు థిక్గా అక్కడ ఉండిపోతుంది పాలీజెల్. సో స్ప్రెడ్ చేసుకోవాలి అక్కడ ఈవెన్గా. ఇప్పుడు 60 సెకండ్స్ నేను యూవీ ల్యాంప్లో క్యూర్ చేస్తున్నాను. ఓకేనండి, క్యూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా మనం పై నెయిల్ అనేది తీసేయాలి. వచ్చేస్తుంది ఈజీగా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మళ్ళీ మనం నెయిల్ బెడ్ సర్ఫేస్ అనేది కొంచెం బఫ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు థిక్గా ఉంటుందండి, అందుకని కొంచెం ఈవెన్గా లైట్
బఫింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను టాప్ కోట్ అనేది అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ నేను వచ్చేసి గ్లాసీ టాప్ కోట్ వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ యూవీ ల్యాంప్లో 60 సెకండ్స్ మనం క్యూర్ చేసుకోవాలండి. సో ఇదండి ఫైనల్ లుక్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్లాసీగా ప్రిటీగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద నేను ఫ్లోరల్ డిజైన్ అనేది వేయబోతున్నాను. దానికోసం నేను ఎల్లో పాలిష్ అండ్ గ్రీన్ పాలిష్ యూస్ చేస్తున్నానండి. డాటింగ్ టూల్తోని డాట్స్ అనేది ఫస్ట్ పెటల్ డిజైన్ వేస్తున్నాను. ఎల్లో పాలిష్ యూస్ చేసి చూసారు కదా నేను ఎలా డాట్స్ పెడుతున్నానో అలాగే పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత మధ్యలో వచ్చేసి నేను గ్రీన్ డాట్స్ పెట్టుకుంటానండి. సో అది పెట్టిన తర్వాత ఈ మ్యానిక్యూర్ అన్నది మీరు టాప్ కోట్తో సీల్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ డిజైన్ అన్నది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఇక్కడతో నేను ఈ వీడియోని ముగిస్తున్నానండి. హోప్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్తోని ఇంకా మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.